Hello, Namaste. నేను మీ యాంకర్ అభినయ్ కృష్ణ. And I'm Alekhya. We welcome you to the most exciting and entertaining dance show, Maha Mass. Yes, Kommalla. మహా మాస్ లో మన ఇమిటేషన్ ఆర్టిస్టుల వినోద మహాసంగ్రామాన్ని జడ్జ్ చేయడానికి విచ్చేశారు మురళీ మోహన్ గారు, అభినయ శ్రీ, వంశీ కృష్ణ. మహా మాస్ లో ఫస్ట్ రౌండ్ డుమ్ డుమ్ డుమ్. మహా మాస్ లో ఫస్ట్ రౌండ్ లో వస్తున్న ఫస్ట్ పార్టిసిపెంట్ బాలకృష్ణ. అదేంటి? భాస్కర్. ఓ భాస్కరా. ఒక్క మాట వింటారా, నేను కూడా లేబరే. ఎండలోన వానలోన చెమటధార పోసిన నువ్వు నేను లేబరే. నన్ను ఎంత వందిగా పెంచి పెద్ద చేసిన మీరు లేక నేను లేను. ఒట్టు పెట్టి చెప్పుతాను ఒక్క మాట వింటారా, నేను కూడా లేబరే. ఎండలోన వానలోన చెమటధార పోసిన నువ్వు నేను లేబరే. నన్ను ఎంత వందిగా పెంచి పెద్ద చేసిన మీరు లేక నేను లేను. లేకుంటే ఏం లేదా కట్టేది మేం మింగి మా ఇంటి కప్పు రోయ్. సైకిల్ లేకుంటే ఏం రోడ్డు వేసేది మేం వాళ్ళే మా బెంజి బళ్ళు రోయ్. డబ్బులున్న బ్యాంకు ఉంటే ఏంది మీకు, లేని వాళ్ళ ముందు ఉన్న వాళ్ళు అంతా ప్రేమలోన పేదవాళ్ళు రోయ్. ఒక్క మాట వింటారా, నేను కూడా లేబరే. ఎండలోన వానలోన చెమటధార పోసిన నువ్వు నేను లేబరే. నన్ను ఎంత వందిగా పెంచి పెద్ద చేసిన మీరు లేక నేను లేను. భాస్కర్ గారు ఇరగదీశారండి, ఇరగదీశారు, చంపేశారు, చింపేశారు, కుమ్మేశారు. సూపర్ అసలు. భాస్కర్ గారు సార్ చెప్పండి సార్. ఫస్ట్ ఇంప్రెషనే మంచి మార్కులు కొట్టేశారు. థ్యాంక్ యూ సార్. డిట్టో బాలకృష్ణ గారి లాగానే ఉన్నారు. థ్యాంక్ యూ ఆయన సార్. మేనరిజమ్స్ అయ్యి బాగా చేశారు. కాకపోతే డాన్స్లో ఇంకొంచెం ఇంప్రూవ్ కావాలి. ఓకే సార్. ఓకే సార్. మిగిలినన్ని బాగున్నాయి. ఓకే సార్. గుడ్. భాస్కర్ గారు చెప్పండి వంశీ గారు. నిజం చెప్పాలంటే మీ డ్యాన్స్ గురించి మాట్లాడే పరిస్థితిలో నేను లేను. ఎందుకంటే నేను ఇంకా ఒక చిన్న షాక్లో ఉన్నా. బాలకృష్ణ గారిని యాజ్ ఇట్ ఈస్గా ఇలా స్టాంప్ తీసి ఇలా గుద్దేసినట్టున్నారు మీరు. అంటే మీ బాడీ పర్సనాలిటీ దగ్గర నుంచి, మీ ముఖ కవలికల దగ్గర నుంచి, మీ మీసాలు, మీ హెయిర్ స్టైల్ అన్నీ యాజ్ ఇట్ ఈస్గా బాలయ్య బాబు దీపారు. ఇక్కడ డ్యాన్స్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దానికి నాకంటే ఎక్కువ అభినయశ్రీ గారు బాగా చెప్తారు ఏం ఇంప్రూవ్ చేసుకోవాలని. కానీ ఓవరాల్గా అయితే చాలా చాలా బాగుందండి. చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. భాస్కర్ గారు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. యాప్ట్ తనైతే కరెక్ట్గా ఆయనలాగానే ఉన్నారు. అది దాంట్లో మాత్రం ఏ తేడా లేకుండా కరెక్ట్గా ఫిజిక్ నుంచి, హైట్ నుంచి, బాడీ వెయిట్ నుంచి కరెక్ట్గా ఉన్నారు. నవ్వడం ఇవ్వడం చాలా బాగుంది. కానీ వాళ్ళు చెప్పేటట్టు డ్యాన్స్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ చేయాలి. అలాగే మేడం, అలాగే చేస్తాను.
మీరు చెప్పినాక ఆగుతానా? థ్యాంక్ యూ. నై చూడుంగా రే. ఏంటి వెంకటేశం అనుకుంటున్నావా? నేను కాదు, నాగేంద్ర కుమార్. చింతకాళ్ళు నాగేంద్ర కుమార్ గారు చాలా బాగా చేస్తారు. మీరు వన్ సింగిల్ హ్యాండ్తో పర్ఫార్మెన్స్ అదరగొట్టేస్తారు. సూపర్. జడ్జెస్ డిట్టో గెటప్ మాత్రం చాలా బాగా తీసుకొచ్చారు. కాకపోతే వెంకటేష్ లావ్ అయితే ఎలా ఉంటాడో, కొంచెం బుగ్గలు బాగా వస్తే ఎలా ఉంటాడో అలా ఉన్నారు. మరి వెంకటేష్ లాగా ఉండాలంటే కొంచెం డైటింగ్ చేయాలి. మీరు కూడా కొద్దిగా డైటింగ్ చేసి కొంచెం తగ్గితే డిట్టో వెంకటేష్ లాగా ఉంటారు. మూమెంట్స్ అయిన బాగున్నాయి, ఎక్స్ప్రెషన్స్ అన్ని బాగున్నాయి, ఆయన మ్యానరిజమ్స్ అన్ని బాగా మెయింటైన్ చేశారు. నాకు ఒక చిన్న అనుమానం అండి, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎన్ని రోజుల లోపల మీరు ప్రాక్టీస్ అవుతారు? ఫస్ట్ టైం అండి ఈ పాట డయస్ మీద చేయటం. అదే రీసెంట్గా రిలీజ్ అయిన సినిమా కదా? అవును సార్, అవును సార్. ఎన్నిసార్లు చూసినారు ఈ సినిమాని? 2-3 సార్లు చూసాను. అంతే అంతే సార్. గుడ్, వెరీ గుడ్, బాగుందండి. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. చాలా బాగుందండి. గెటప్ అయితే అదరగొట్టారు. ఈసారి మాత్రం డెఫినెట్గా పోటీయే, టఫ్ ఫైటే మీకు. చాలా బాగా చేశారు. ఆల్రెడీ 85% వచ్చేసరి ఇంకొక 15% ఇంకా ఎఫెక్ట్ పెట్టాలి మీరు. అంతవరకు చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. మహా మాస్ లో నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ సాయి కుమార్. ఏయ్ అగ్ని అగ్ని అగ్ని. హలో, ఆ సాయి కుమార్ కాదు, మహేష్ బాబు. ఓ సూటిగా చూస్తే నా ఎదుటకు నేరుగా వస్తే నా పిడికెలి వాడిగా వేస్తే ఈ పోకిరి పొగరును కాపేస్తే నా ఎదురుగా ఎవ్వరు ఉన్నా ఆ దేవుడు దిగి వస్తున్నా
కోసమే తెగి పడుతున్నా బిన్ లాదెన్ ఎదుటే నిలుచున్నా సాయి కుమార్ గారు థ్యాంక్ యూ. చాలా చాలా ఎక్సలెంట్ గా చేశారు. సాయి కుమార్ గారు, మీరు మొదట ఇదివరకు కృష్ణ గారి పాటలు చేసేవారు ఎక్కువ? ఒకప్పుడు చేశానండి. అదే అర్థమైంది. మీరు చేస్తా అంటే కృష్ణ గారు చేసినట్టే ఉంది. కృష్ణ గారిని డైరెక్ట్గా పిలిచి మహేష్ బాబు గారు ఎలా చేస్తారు, మీరు చేయండి కృష్ణ గారు అంటే ఎలా చేస్తారో అలా చేశారు. మీ ఏజ్ ఎంత అండి? 51 సార్. ఈ వయసులో కూడా మీరు అంత ఇదిగా చేయటం వెరీ గుడ్. నిజంగా బాగా చేశారు. అంటే ఇంకా మహేష్ బాబు చాలా పవర్తో చేస్తానండి. అది బహుశా మీ ఏజ్ మూలంగా చేయలేకపోయి ఉంటారు కానీ బట్ యూ ట్రైడ్. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా కొత్తగా ఉంది మాకు యాక్చువల్గా. తక్కువ వయసు వాళ్ళు కాస్త ఎక్కువ వయసు ఉన్న ఆర్టిస్ట్ని చేయడం ఇప్పటివరకు చూసాం. కానీ మీ వయసు వారు మహేష్ బాబు లాంటి ఒక యంగ్ హీరోని ఇమిటేట్ చేయడం అన్నది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అండ్ ఇంకొంచెం కష్టపడాలి మీరు, ఎందుకంటే మహేష్ బాబు లాంటి అంటే ఒక డైనమిక్ హీరో పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు కాబట్టి మీ ఎఫర్ట్స్ ఇంకా ఎక్కువ ఉండాలి. అంటే మీ ఏజ్ దృష్టిలో పెట్టుకుంటే కొంచెం కష్టమే అది, కానీ మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసి మీరు ముందుకు వెళ్ళాలి అంటే కనుక మీరు కొంచెం కష్టపడాలండి. థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. చాలా చాలా బాగా చేశారు సార్. మధ్యలో పాడండి, మీరు పాడట్లేదు. ఒకే చోట్ల అక్కడ నిలబడిపోయారు. మీకు ఇదే నా కట్టం అని అక్కడే నిలబడిపోయారు. మనకన్నా పొడిచే మన గాడే లేడమ్మో అంటూ వస్తున్నాడు అప్పారావు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి నిన్నే ఊరించాలని అన్నాయి ఎన్నెన్నెన్నో ఆశలే కళ్ళల్లో చేరాయి నిన్నే ప్రేమించాలని అమ్మాయి దూరం పెంచినా కరిగించానుగా కళ్ళం వేసినా వదిలొస్తానుగా మనకన్నా పొడిచే మనగాడే లేడమ్మో ప్రతి గంట కొలిచే ప్రేమికుడే రాడమ్మో మన చెయ్యే పడితే అది నీకే వేలమ్మో నన్ను నువ్వే పిడిచే అవకాశం రాదమ్మో ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి నిన్నే ఊరించాలని అన్నాయి ఎన్నెన్నెన్నో ఆశలే కళ్ళల్లో చేరాయి నిన్నే ప్రేమించాలని అమ్మాయి అల్లు అర్జున్ ఎంతకాలంగా ఇమిటేట్ చేస్తారు మీరు? ఒక 6 నెలలు అవుతుంది. ఇవాళ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న హీరోల్లో అల్లు అర్జున్ కానీ జూనియర్ ఎన్టీఆర్ని కానీ ఇమిటేట్ చేయాలంటే చాలా బాగా డ్యాన్స్ వచ్చి ఉండాలి. అవును సార్. అంత బాగా డ్యాన్స్ వచ్చి, ఎందుకంటే వాళ్ళు చేసినంత ఫాస్ట్గా ఎవరు చేయలేరు. వాళ్ళని ఇమిటేట్ చేయటం అంటే చాలా కష్టం. అవును సార్. నువ్వు అతన్ని ఇమిటేట్ చేయాలని నువ్వు తీసుకున్నావు అంటే నువ్వు చాలా చాలా కష్టపడితే తప్ప వాళ్ళ దగ్గరలో కూడా లేవు. అల్లు అర్జున్ డ్యాన్స్కిను నీకు అసలు ఏ విధమైన సామీప్యం లేదు. బన్నీని ఇమిటేట్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సార్. ఒకటి, పొట్ట తగ్గాలి. అవును. లేదు అంటే రెండు, ఇంకో ఆప్షన్ ఏంటంటే పొట్ట కనపడకుండా బట్టలు వేసుకోవాలి, అవును సార్. కాస్త లూజ్గా ఏమైనా. బాగా చేశారు. అప్పారావుగా బాగా చేశారు, అల్లు అర్జున్గా చేయలేదు.
ఇది చెప్తున్నానంటే నెక్స్ట్ వచ్చే రౌండ్కి మీరు రెడీ అవ్వాలి. ఇప్పుడు ఉంటుంది అసలు మజా. మహా మహా మాస్ లో సెకండ్ రౌండ్ నాచోరే నాచోరే. నాచోరే నాచోరే రౌండ్ లో ఫస్ట్ వస్తున్న పార్టిసిపెంట్స్ భాస్కర్, మీనా. ప్లీజ్ వెల్కమ్ దెమ్. చలిగా ఉందన్నాడే కిల్లాడి బుల్లోడు, దుప్పట్లో దూరాడే మొగలాయి మొనగాడు. చలిగా ఉందన్నాడే కిల్లాడి బుల్లోడు, దుప్పట్లో దూరాడే మొగలాయి మొనగాడు. నీటుగా వేశాడమ్మా నడుముపై చెయ్యి, మోజులో పడ్డానమ్మా మెదడు షాకయ్యి. అసలైన ఆంధ్ర కింగే వీడు, నైటంతా కితకితలే పెట్టాడు. అసలైన ఆంధ్ర కింగే వీడు, నైటంతా కితకితలే పెట్టాడు. చలి చంపేస్తా ఉంటే ఏం చేయలే బుల్లెమ్మా, దుప్పట్లో దూరంది చలి తగ్గేదట్టమ్మా. అది చలి చంపేస్తా ఉంటే ఏం చేయలే బుల్లెమ్మా, దుప్పట్లో దూరంది చలి తగ్గేదట్టమ్మా. సొగసుగా ఉంటే వేశ నడుముపై చెయ్యి, వయసు తెగరెచ్చిందమ్మో మనసులా కయ్యి. కుదిరిందే పిల్ల మనకు జోడు, లైఫ్ అంతా ఉంటానే నీ తోడు. కుదిరిందే పిల్ల మనకు జోడు, లైఫ్ అంతా ఉంటానే నీ తోడు. మలక్పేటలో ఝలక్ చూపిన కొలుక్ దోచినాడే, వరస పట్టేసినాడే ఒడిలో కట్టేసినాడే. మటన్ ప్లేట్లో చికెన్ ముక్కల వగల్ చూపుతుంటే ఇక నేనేం చెయ్యనమ్ము, తకదీం స్టార్ట్ చేస్తేనమ్ము. అణువణు ఆవిరి అదో తీపి తిమ్మిరి, భయపడకే సుందరి తప్పదమ్మ నా గురి. అవునంటే హైదరాబాదుని పిల్ల రాసిస్తారావే నా జిల్ జిల్. కాదంటే వింటావా ఓయల్లో, పొందిగ్గా పూలెట్టైన జల్లో. చలిగా ఉందన్నాడే కిల్లాడి బుల్లోడు, చలి చంపేస్తా ఉంటే ఏం చేయనే బుల్లెమ్మా. మొదల్ కిస్సుకే సెకల్ పుట్టి నువ్వు గుబుల్ పడతా ఉంటే ఫర్దర్ ఏం చేయని పోరి ఎట్టల్లాగిస్తలారే. ఫికర్ మాని నువ్వు జబర్దస్తుగా జిగర్ చూపవయ్యో, దిల్ దిల్ జోడిస్తనయ్యో, బాంచన్ కాల్ ముక్తనయ్యో. మెహబూబా మస్తుగా మొహబ్బత్ చూపనా, బల్మా శంషీరుగా కిల్మి అని చెప్పనా. ఐ లవ్ యు వెల్వెట్ రాణి, లవ్లీగా వినిపిస్తా సింఫోనీ. జారిందోయ్ ఓడి దిల్ భర్ జాని, కానిచ్చేదేదో జల్దీ కాని. చలిగా ఉందన్నాడే కిల్లాడి బుల్లోడు, చలి చంపేస్తా ఉంటే ఏం చేయని బుల్లెమ్మా. నీటుగా వేశాడమ్మా నడుముపై చెయ్యి, వయసు తెగరెచ్చిందమ్మో మనసులా కయ్యి. అసలైన ఆంధ్ర కింగే వీడు,
లైఫ్ అంతా ఉంటానే నీ తోడు అసలైన ఆంధ్ర కింగే వీడు లైఫ్ అంతా ఉంటానే నీ తోడు. ఎక్సలెంట్, చాలా చాలా బాగుంది. మన జడ్జెస్ ఏమంటారో చూద్దాం. భాస్కర్ గారు మీనా ఇద్దరు బాగా చేశారండి. థ్యాంక్ యూ చాలా బాగా చేశారు. భాస్కర్ గారు మీకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే చక్కగా బాలకృష్ణ గారు రూపుకి చాలా దగ్గర పోలికలు వచ్చినాయి. మీసం కానీ ఆ నవ్వు కానీ వేసిన గెటప్ కానీ పర్సనాలిటీ కూడా ఉంది. కానీ బాలకృష్ణ గారు ఇప్పుడు బాగా స్లిమ్ అయిపోయారు. మీరు కూడా కొంచెం స్లిమ్ అవ్వాలి. ఎంత కష్టపడతాడో తెలుసా బాడీ స్లిమ్ అవడానికి బాలకృష్ణ గారు. మేము తెల్లవారుదామని 5:05 వాకింగ్కి వెళ్ళేటప్పటికి ఆయన వాకింగ్ పూర్తి చేసి తిరిగి వస్తాడు. 4 o'clock వాకింగ్కి వెళ్ళి 5-5:30 దాకా వాక్ చేస్తారు ఆయన. అంటే అంత కష్టపడితే కానీ ఆ బాడీ మెయింటైన్ అవుతుంది. మీరు బాలకృష్ణ గారిని ఇమిటేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చాలా స్లిమ్గా అయ్యారు. ఆయన మీరు కూడా కొంచెం డైటింగ్ చేయండి, కొంచెం స్లిమ్ చేయండి, లేకపోతే ఎక్సర్సైజ్ చేయండి. రోజు డైటింగ్ చేయక్కర్లేదు, ఎక్సర్సైజ్ చేయండి. బాగా ఎక్సర్సైజ్ చేయండి, కొంచెం పొట్ట తగ్గించండి. బాగా చేశారు అమ్మాయి. నువ్వు కూడానమ్మా చాలా హుషారుగా చేసావు, చాలా బాగుంది. త్రూ అవుట్ పాటలో నవ్వుతూ చేసావు, అదొకటి చాలా బాగుంది నాకు. నెక్స్ట్ రౌండ్ ఇంకా చాలా ఇన్నోవేటివ్ రౌండ్ అది. సో దానిలో కూడా మాక్సిమం మీ టాలెంట్ని ప్రదర్శించండి. ఓకే సార్. ఆల్ ది బెస్ట్ అండి. ఇద్దరు చాలా బాగా ఆడారు. ఇప్పుడు వస్తున్న లక్ష్మీ బావా అండ్ మరదల పిల్ల నాగేంద్ర కుమార్ అండ్ రోజా. నేను పుట్టిందేమో నీ కోసమే, పెరిగింది నీ కోసమే, పోనీ కట్టిందేమో నీ కోసమే, విరిసింది నీ కోసమే, మీసం వచ్చిందేమో నీ కోసమే, వేచి ఉన్నా నీ కోసం. లక్ష్మీ బావా నిన్నే పెళ్ళటానికే, లక్ష్మీ బావా పెళ్ళానైపోతా. మరదలు పిల్ల మూడే ముళ్ళిస్తా నీకే, మరదలు పిల్ల ముత్తుల బొమ్మడవుతా. నేను పుట్టిందేమో నీ కోసమే, పెరిగింది నీ కోసమే, ఓడి కట్టిందేమో నీ కోసమే, విరిసింది నీ కోసమే. కోవెలకెళ్ళామంటే ఆ మొక్కు మరిచి నువ్వు కొంటెగా చూసావంటే నేనేం చేసేది? సంతకు వెళ్ళామంటే ఆ వేర ముదిలి నువ్వు మంతరమేశావంటే నేనేం చెప్పేది? చీర మారుస్తుంటే అద్దంలో నువ్వొచ్చి అబ్బా తేరి పార చూస్తే సిగ్గెట్ట ఆగేది? కూర కలిపేస్తుంటే కంచంలో నువ్వొచ్చి నోరు ఊరిస్తుంటే కడుపెట్ట నిండేది. ఈ తిప్పలు తప్పాలంటే తప్పిట మోగాలోయ్ బావా, లక్ష్మీ బావా నిన్నే పెళ్ళటానికి, లక్ష్మీ బావా పెళ్ళానైపోతా. మరదలు పిల్ల మూడే ముళ్ళేస్తా నీకే, మరదలు పిల్ల ముద్దుల మొగుడవుతా. నేను పుట్టిందేమో నీ కోసమే, పెరిగింది నీ కోసమే, ఓడి కట్టిందేమో నీ కోసమే, విరిసింది నీ కోసమే. వెన్నెల్లో నేనుంటే నా వెన్ను మీద వాలి, ఎన్నో ఇమ్మట్టుంటే నేనేమిచ్చేది? చీకట్లో నేనుంటే నా చుట్టూ నువ్వే చేరి చొక్కాలాగేస్తుంటే నేనేం చేసేది? తానవాడిస్తుంటే నీరల్లే నువ్వొచ్చి ఈడు గడిపేస్తుంటే నేనింకేమయ్యేది? ఆవలిస్తూ ఉంటే అగరొత్తై నువ్వొచ్చి వేడి పొగ పెడుతుంటే నేనింకటి పోయేది. ఈ బాధలు తగ్గాలంటే బాజా మోగాలోయ్ బావా, లక్ష్మీ బావా నిన్నే పెళ్ళటానికి, లక్ష్మీ బావా పెళ్ళానైపోతా.
నేను పుట్టిందేమో నీ కోసమే, పెరిగింది నీ కోసమే. మీసమొచ్చిందేమో నీ కోసమే, వేచి ఉన్నా నీ కోసం. లక్ష్మీ బాబా నిన్నే పెళ్ళటానికే, లక్ష్మీ బాబా పెళ్ళానైపోతా. మరదలు పిల్ల మూడే ముళ్ళేస్తా నీకే, మరదలు పిల్ల ముత్తుల మొగుడవుతా. You're fantastic. You're fantastic. చాలా బాగుంది. ఎక్సలెంట్ గా ఒకరినొకరు డామినేట్ చేసుకుంటూ చాలా బాగా చేశారు. ముఖ్యంగా మీ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. అద్దరు కొట్టేశారు ఇద్దరు. థ్యాంక్ యూ సార్. జనరల్గా ఏదైనా సినిమాకి వెళ్ళినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే హీరోని చూడాలా హీరోయిన్ చూడాలా అని అనిపిస్తుంది. కానీ హీరో డామినేషన్ అవడానికి కళ్ళు హీరో మీదకి వెళ్ళిపోతాయి. కానీ ఈ పాటలో మాత్రం మా కళ్ళన్నీ హీరోయిన్ మీదకి వెళ్ళిపోయి రోజా డామినేట్ చేసేసింది మొత్తం. అయినా రోజు ఎంత డామినేట్ చేసినా నీకు అడ్వాంటేజ్ ఏది, నీ మార్కులే వస్తాయి. హీరోయిన్ బాగా చేస్తాడు, చాలా బాగా చేస్తుంది. అమ్మ రోజా ఎక్సలెంట్. నీ ఎక్స్ప్రెషన్స్ కానీ, నీ డాన్స్ కానీ, మూమెంట్ కానీ, ఆ కళ్ళల్లో చిలిపితనం కానీ అదరగొట్టేసావు. చాలా బాగా చేసావమ్మా. నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఏం చదువుకుంటున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ సార్. ఇంటర్ ఫస్ట్ ఇయర్. గుడ్ లక్. బాగా చదువుకో, బాగా పైకి వస్తావు. బాగా చేసావమ్మా. నువ్వు కూడా మీ ఇద్దరికి గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. మీకు తెలుసుగా మీరు ఎలా చేశారు? మీరు చెప్పండి అసలు ఎలా చేశారు మీరు? బాగానే చేస్తాను అనుకుంటున్నాను. బాగానే కాదు, కుమ్మేశారు. బేరాలాడుతున్నారేంటి? బాగానే చేయటం ఏంటి? సూపర్. థ్యాంక్ యూ సార్. మీకు ఈ అమ్మాయి చాలా ప్లస్ అయింది. అవును మేడం. సో ఇద్దరు చాలా బాగా చేశారు. నాచరేలో వస్తున్న అతిథులు సాయి కుమార్ అండ్ కళ్యాణి. వల్ల ఏ చినుకిల్ల పిలిచిందే పిల్ల, కుల్లం కులుకుల కిల్ల మెరిసిందే ఇల్లా. చినుకిల్ల పిలిచిందే పిల్ల, కుల్లం కులుకుల కిల్ల మెరిసిందే ఇల్లా. ఓ యా. సాయి కుమార్ గారు, కళ్యాణ్ గారు సాంగ్ బాగా చేశారు. ఈ మూమెంట్ బాగుందమ్మా, కానీ ఎక్స్ప్రెషన్ అస్సలు లేదు, నవ్వలేదు, చాలా సీరియస్గా చేసావు. ఫేస్లో ఎక్స్ప్రెషన్ ముఖ్యం. నువ్వు మూమెంట్ కంటే కూడా ఎక్స్ప్రెషన్ చాలా ముఖ్యం అమ్మా. నువ్వు అది డెవలప్ చేసుకో. అది ఫేస్లో, కళ్ళల్లో, ఫేస్లో ఆ నవ్వు, ఆ వెగర్రు అవన్నీ చూపించాలి. ఉట్టి డ్యాన్సెస్ మూమెంట్ చేస్తే సరిపోదు, అది కొంచెం డెవలప్ చేసుకున్నావు. మూమెంట్ అది బాగుంది, బట్ నువ్వు ఇందాకటికంటే ఇప్పుడు బాగా చేసావమ్మా సాయి కుమార్. థ్యాంక్ యూ. ఈ వయసులో మీరు పెట్టిన ఎఫర్ట్స్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ సార్. ఇద్దరు చాలా బాగా చేశారు సార్. థ్యాంక్ యూ. అమ్మాయి కూడా బాగా చేసింది. థ్యాంక్ యూ మేడం. మూమెంట్స్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎక్స్ప్రెషన్స్ ప్లస్ ఇదిలో ఉన్న కరెక్ట్ కాంబినేషన్, లుక్స్, మధ్యలో ఉన్న కుట్టి స్మాల్ బీట్స్, ఇవి అన్ని పట్టుకోవాలి. అంతే తప్ప ఇద్దరు చాలా బాగా చేశారు. బన్నీ అప్పారావు, సిన్ని స్వప్న.
మీరు ఫస్ట్ సాంగ్ కంటే సెకండ్ సాంగ్లో కొంచెం బెటర్మెంట్ వచ్చారు. థ్యాంక్స్. బట్ ఇంత ఫాస్ట్ సాంగ్ని అర్జున్ చేసిన దాన్ని మీరు చేయాలని డేర్ చేయడమే సాహసం. అది ఎంతవరకు రీచ్ అయ్యారు అనేది చూస్తే చాలా తక్కువే రీచ్ అయ్యారు. చెప్పండి సార్. బట్ ఇంకా చాలా కష్టపడాలి. ఈ పాట చేయాలంటే బోల్డంతా కష్టపడాలి. ఆ పాటలో పాడేటప్పుడు ఎక్స్ప్రెషన్ ఇంకా మీది చాలటం లేదు. అమ్మాయి ఏమో చాలా బాగా చేసింది, మూమెంట్ బాగుంది, ఎక్స్ప్రెషన్ బాగుంది. థ్యాంక్ యూ సార్. అమ్మాయి సైడ్ ఆ అమ్మాయికి ఏ లోటు లేకుండా అమ్మాయి వరకు బాగానే కోఆపరేట్ చేసింది. నీకు ఇంకా బాగా డెవలప్ అవ్వాలి. బట్ ఇందాక బెటర్, ఫస్ట్ సాంగ్ మీద బెటర్. అప్పారావు గారు ఇందాకల కంటే బాగా చేశారు. సార్. బన్నీ అయితే లేడు. తప్పుగా అనుకోవద్దు బ్రదర్, అంటే చూస్తున్న వాళ్ళకి మాత్రం ఇదే ఇంప్రెషన్ ఉంది. ఓకే సార్. चुरा के दिल मेरा गोरिया चली, चुरा के दिल मेरा गोरिया चली, पूरा के निंदिया कहाँ तू चली, पागल हुआ दीवाना हुआ, पागल हुआ दीवाना हुआ, कैसी ये दिल की लगी, हाँ चुरा के दिल तेरा चली मैं चली, मुझे क्या पता कहाँ मैं चली, मंजिल मेरी बस तू ही तू, मंजिल मेरी बस तू ही तू, तेरी गली में चली, ओ चुरा के दिल मेरा गोरिया चली, चुरा के दिल तेरा चली मैं चली. మహా మహా మాస్ మే థర్డ్ రౌండ్ థోడా వెరైటీ. అదేంటి హిందీలో చెప్పావు? కొంచెం వెరైటీ కదా. Dangerous. Ow! Hey, you know Michael Jackson? No, I know Bhaskar. I never knew, but I was
No words to say. Abhi? Yeah, I don't think I can speak something about this. chal, okay, It's okay, okay. amazing performance. Judges, please. Okay. ఈ పాట చేద్దామని మీకే వచ్చిందా తాట ఎవరైనా సలహా ఇచ్చారా? నాకే వచ్చింది సార్. మీకే వచ్చిందా? మీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ సార్. అసలు మీ పర్సనాలిటీకి ఈ పాట ఎలా సెలెక్ట్ చేసుకున్నారో కానీ చాలా కష్టం. ఎందుకంటే మైకేల్ జాక్సన్ ఆయన పర్సనాలిటీ ఏంటో, ఆయన ఎలా తిరిగిపోతాడో మీకు తెలుసు. అయినప్పటికీ కూడా మీకున్న పర్సనాలిటీతో చేద్దామని మీరు డేర్ చేయటం, దానికి తగ్గ బ్యూటిఫుల్ డ్రెస్ వేసుకున్నారు, మీ లావును కొంతవరకు ఇందులో కవర్ చేశారు, మూమెంట్స్ చాలా కష్టపడ్డారు. అసలు మరి కింద పడిపోయి చేసిన డ్యాన్స్ మూమెంట్ చూస్తే మీ పర్సనాలిటీతో ఎంత కష్టపడ్డారు, ఎంత బాగా చేశారు అనిపించింది. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. సూపర్ అండి. థ్యాంక్ యూ. చాలా బాగుంది. మీకు నిజంగా మీరు పెట్టిన ఎఫర్ట్స్కి వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్. అసలు దేర్ ఆర్ నో వర్డ్స్. థ్యాంక్ యూ మేడం. నీ ఊరు నడిపిలో చూసుకుందామా? టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పినా సరే, ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పినా సరే, ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే కత్తులతో కాదురా డాన్స్తో చంపేస్తాం. मैंने प्यार तुम्ही से किया है. కూలర్ కట్టే కదా? కాదు, నాగేంద్ర కుమార్. मैंने प्यार तुम्ही से किया है, मैंने दिल भी तुम्ही को दिया है. मैंने प्यार तुम्ही से किया है, मैंने दिल भी तुम्ही को दिया है. अब चाहे जो हो जाए मैं दुनिया से अब न डरूं, तुझी से मैं प्यार करूं. मैं दुनिया से अब न डरूं, तुझी से मैं प्यार करूं. ऐलान यही करने आया मैं आज यहाँ, मरने आया. रुसवा तुझे मैं कर जाऊंगा, खा के जहर अब मर जाऊंगा. खा के जहर अब मर जाऊंगा. मैंने प्यार तुम्ही से किया है, मैंने दिल भी तुम्ही को दिया है. अब चाहे जो हो जाए मैं दुनिया से अब न डरूं, तुझी से मैं प्यार करूं. मैं दुनिया से अब न डरूं, तुझी से मैं प्यार करूं. दिल वाले अगर मिल जाए यहाँ, फिर नींद किसे, फिर चैन कहाँ. मैंने प्यार तुम्ही से किया है, मैंने दिल भी तुम्ही को दिया है. अब चाहे जो हो जाए मैं दुनिया से अब न डरूं, तुझी से मैं प्यार करूं. मैं दुनिया से अब न डरूं,
मैं प्यार करूं। నాగేంద్ర కుమార్ గారు వండర్ఫుల్, చాలా బాగా చేశారండి. బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్. ఈ పాటకి మూమెంట్ పెద్దగా ఉండదు, ఎక్స్ప్రెషన్స్ మెయిన్గా. ఆ ఎక్స్ప్రెషన్ మీరు బాగా క్యాచ్ చేశారు, చాలా బాగా క్యాచ్ చేశారు. అమ్మాయికి ఉత్తరం రాసి మీరు మీ ప్రేమ గురించి చెప్పడం కానీ, మళ్ళీ ఆ అమ్మాయి రెస్పాన్స్ వచ్చినప్పుడు ఆ లెటర్ చూసుకొని దాన్ని చూసి ఆ లెటర్ చూసుకుంటూ మురిసిపోవడం కానీ, మళ్ళీ అది లోపల పెట్టుకొని ఆ వాయిస్ వచ్చినప్పటికల్లా ఆ అమ్మాయి వచ్చినట్టు, నిజంగా అవన్నీ చాలా బాగా చేశారండి. వెరీ వెరీ గుడ్, చాలా బాగుంది. గుడ్ లక్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ అండ్ థ్యాంక్స్ అండి. కంగ్రాట్స్ దేనికి అంటే చాలా బాగా పెర్ఫామ్ చేశారు, సూపర్. అంటే మీ ఆ ఎక్స్ప్రెషన్స్ మాత్రం వెంకటేష్ గారిని అసలు ఇంకా అలా అలా చూపిస్తున్నాయి అన్నమాట ఇక్కడ. ఆ రకంగా మాత్రం చాలా చాలా వండర్ఫుల్గా ఉంది. థ్యాంక్స్ దేనికంటే నాకు ఇష్టమైన హీరోల్లో వెంకటేష్ గారు ఒకరు, చాలా ఇష్టమైన హీరోల్లో. నాకు చాలా ఇష్టమైన కలర్ బ్లాక్. ఆయనకి అదొక సెంటిమెంటు, అందుకేనేమో నాకు ఆయన అంటే చాలా ఇష్టం, ఇంకా పెరుగుతూ ఉందన్నమాట. చిన్నప్పటి నుంచి ఆ బ్లాక్ కాస్ట్యూమ్స్ ఆయన వేసుకుని ఉంటే అబ్బా బ్లాక్ ఫుల్ బ్లాక్ అండ్ బ్లాక్ అని చాలా హ్యాపీగా ఉండేవాడిని. అలా ఈరోజు మీరు నిజంగా వెంకటేష్ గారి లాగా భలే ఉన్నారు, సూపర్. థ్యాంక్ యూ. మీ సొల్లింగే సొల్రా నిజంగా నిజంగా చాలా చాలా బాగా చేశారు. కొంచెం వెరైటీలో నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ సాయి కుమార్ ఫ్రమ్ హలో బ్రదర్. హిందీ. सर की जो सर से वो धीरे धीरे पागल हुआ रे मैं धीरे धीरे तेरी चुनरिया दिल ले गई. सर की जो सर से वो धीरे धीरे पागल हुआ रे मैं धीरे धीरे. सर की जो सर से वो धीरे धीरे पागल हुआ रे मैं धीरे धीरे तेरी चुनरिया दिल ले गई. तेरी ये बिंदिया दिल ले गई. सर की जो सर से वो धीरे धीरे पागल हुआ रे मैं धीरे धीरे. सर की जो सर से वो धीरे धीरे पागल हुआ रे मैं धीरे धीरे. మీ వయసుకి మీరు మహేష్ బాబుని కాకుండా కృష్ణ గారినే సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇవాళ 100% మార్క్ వచ్చేవి మీకు. ఏమైనా మీ వయసుకి మీరు డేర్ చేసి మహేష్ బాబుని చేద్దామని చేయటం మాత్రం హ్యాట్స్ ఆఫ్. డ్యాన్స్ సంగతి వదిలేస్తే మాత్రం చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ మీ హెయిర్ కూడా చాలా బాగుంది, ఇప్పటికి కూడా చక్కగా చాలా బాగుంది. వెరీ గుడ్. నిజంగా చెప్తున్నా, ఫస్ట్ రౌండ్ కంటే సెకండ్ రౌండ్ కంటే థర్డ్ రౌండ్లో మీ పెర్ఫార్మెన్స్ చాలా చాలా ఇంప్రూవ్మెంట్ ఉందండి. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. కాన్ఫిడెంట్గా చేశారు, అంతవరకు మీలో ఇంప్రూవ్మెంట్ ఉంది, చాలా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ మేడం. కొంచెం వెరైటీలో నెక్స్ట్ వస్తున్నాడు అప్పారావు ఫ్రమ్ క్రిష్.
అప్పారావు నమస్తే. చాలా కష్టమైన సాంగు, చెప్పండి సార్. అందులో చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేసిన సాంగ్ని తీసుకున్నారు. థ్యాంక్స్. ప్రయత్నం మాత్రం బాగా చేశారు, కష్టపడ్డారు, ప్రయత్నం చేశారు, కొంతవరకు సక్సెస్ అయ్యారు. థ్యాంక్స్. మీ మొదటి పాట కంటే రెండోది బెటర్, రెండో దానికంటే ఇది బెటర్. థ్యాంక్స్. మీరు ఒక ఇమిటేషన్ ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నారు అంటే పూర్తిగా నేనే బన్నీ అన్న ఫీలింగ్ మీలో కలగాలి ఫస్ట్. అలాగే సార్. అది ఇప్పుడు మీలో ఉందా? ఏదో కొద్దిగా ఉంది సార్. ఆ కొద్దిగా కాదు, అది 100%కి చేరిన రోజున డెఫినెట్గా మీ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత కూడా ఎదుటి వాళ్ళకు కూడా అనిపిస్తుంది, అరే ఇతను బన్నీలా చేస్తున్నాడే అని. సో ఆ లెవెల్ వరకు మీరు కష్టపడాలి. ఓకే సార్. కానీ ఒక దగ్గర పెర్ఫార్మెన్స్ ఎక్కడైనా బాగాలేదు, పొరపాటున ఎవరైనా ఒక మాట అన్నా సరే మీరు ఎప్పుడు కూడా మీ అంటే మనోధైర్యాన్ని మాత్రం ఎప్పుడు కూడా వదులుకోవద్దు. ఓకేనా? ఓకే సార్. ఆల్ ది బెస్ట్. అప్పారావు గారు చాలా బాగా చేశారు. ఓకే థ్యాంక్స్. 2 రౌండ్స్ కన్నా 3rd రౌండ్కి చాలా 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 బాగా వచ్చారు. ఓకే థ్యాంక్స్ మేడం. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇప్పుడు జడ్జ్మెంట్ తెలుసుకునే ముందు లెట్స్ వెల్కమ్ ఆల్ ద పార్టిసిపెంట్స్. ఈసారి మాకు జడ్జిమెంట్ చాలా ఈజీ అయిపోయింది. ఫస్ట్ రౌండ్ అయ్యేటప్పటికే ఎవరు ఫస్ట్ వస్తారో, ఎవరు సెకండ్ వస్తారో, ఎవరు థర్డ్ ఫోర్త్ వస్తారో ఫస్ట్ రౌండ్ మేము డిసైడ్ చేసాం. అదే 100కి 100 పాళ్ళు అదే కరెక్ట్ అయింది. చివరికి మా ముగ్గురం కూడా అదే స్టైల్లో వచ్చాం. ఫస్ట్ మార్క్ గోస్ టు నాగేంద్ర కుమార్. సెకండ్ బెస్ట్ గోస్ టు భాస్కర్. మిగిలిద్దరూ గుడ్ లక్, ఇంకా పెర్ఫామ్ చేయండి. బాగా చేశారు మీ ఇద్దరు కూడా. థ్యాంక్ యూ సార్. ఇంకా ముందు ఇంకా బాగా చేసి ఇంకా మంచి మార్కులు తెచ్చుకుంది. So before we close this show, let's welcome Abhinay Sri on the stage. బన్నీ 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 హాయ్ బన్నీ 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 నిన్ను చూస్తే జరుగుతుంది చున్నీ అన్ని కాదు అందుకోర కొన్ని అన్ని కాదు అందుకోర కొన్ని అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని బన్నీ బన్నీ సిన్ని 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 చెంప మీద ముద్దులతో దున్ని ఎత్తుకెళ్తా పథకమే పన్ని ఎత్తుకెళ్తా పథకమే పన్ని ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్ని ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్ని బన్నీ బన్నీ సిన్ని 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 బన్నీ 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 నిన్ను చూస్తే జరుగుతుంది చున్నీ సిన్ని 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 చెంప మీద ముద్దులతో దున్ని ఈడులోన దాగుంది గూడు పుఠాని పట్టులోన దొరికింది పల్లి బఠాని ఏ ఒంటి గంట కొట్టాక గుంపుల్లో జాని అరిగంట నువ్వు కట్టాక జంబో జలానే వదిలిపెట్టను దాన్ని అందాన్ని విడిచిపెట్టకు వాణ్ణి పరువాన్ని వద్దొద్దు గుర్తొద్ది పాత కానీ చీకట్లో చెయ్యాల సిగ్గుల్ని కూనే వినరా బన్నీ ఏంటే సిన్ని